మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది లక్. అప్పుడిక వడ్డిందల్లా బంగారమే. ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు కాలంలో నేను లక్కీ. యో చాన్ సుగితా మెడాచి వచ్చి ఫోన్ చేయండి. ఎందుకు నన్ను అనవసరంగా నెట్టారా? నానా ఏంటది? ఓ ఇదా, ఇది ఈడో కాలం నాటి డైరీ. ఇందులో అన్ని విషయాలు ఉంటాయి. ఈడో కాలమా? ఈడో కాలం, సీజన్ కాలం, ఈ రెండిట్లో ఏది పాతకాలం? కొంచెం వివరంగా చెప్తారా? అందులో ఏమి రాసుంది? ఓ వేసవి కాలంలో ఒక అద్భుతమైన రోజు. ఆ రోజు నాకు లక్కు లేదు, గుర్రం నన్ను తన్నింది. అలాగే చలికాలంలో ఒక రోజు భూమిలో దాచిపెట్టిన ఒక కుండలో నేను పడిపోయాను. ఆ రోజు కూడా నాకు లక్కు లేదు. పాపం సినసు కూడా అచ్చు నాలాగే లక్కు లేదనుకుంటాను. ఇక్కడ ఇంకోటేదో రాసుంది. వేసవిలో ఒక రోజు ఎంతో విలువైన వస్తువులున్న కుండ ఒకటి నాకు దొరికింది. ఏంటి కుండ నిండా విలువైన అంటే వస్తువులా? మీ పూర్వీకులందరూ ఎంతో ధనవంతులా? చెప్పండి, మీరు చెప్పే మాటల్ని నేను నమ్మలేకపోతున్నాను. అందులో విలువైన వస్తువులు ఏమేమి ఉన్నాయో చెప్పండి. బంగారమా? నిధి, రేడియో. అది సరే గాని రేడియోలో ఏ భాగం విలువైంది? రేడియో విలువైంది కాదంటారా? మెడాచి, మీ కుటుంబం చాలా పేద కుటుంబం అనుకుంటాను. ఇలా చూడు, అనవసరంగా మాట్లాడకు. నేనేదో ఊరికే అన్నాను. నా ప్రియమైన మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూడడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఏయ్ నువ్వు అసలు ఏంటి, ఏం చేస్తున్నావు? నువ్వేంటి ఇక్కడ? నేను ఇంకా మీకు జ్ఞాపకం ఉన్నానా? నీ శక్తులు సరిగ్గా పనిచేయవు కదా. నేను ఎంతో శక్తివంతుణ్ణి. మరి ఇతని పేరేంటి? ఇతని పేరు బేరన్ అని ఇంకేదో అంటారు అనుకుంటాను. సరిగ్గా చెప్పారు. నువ్వు గొప్ప బేరన్ అని అనుకుంటాను. నన్ను అలా పిలవద్దని చెప్పానా? అంటే నువ్వు బేరను అన్నమాట. నా దగ్గర ఓ పెద్ద వస్తువు ఉంది. అయితే నువ్వు చాలా పెద్ద బేరన్. నేను చాలా ఆవేశపరుణ్ణి. అంటే నువ్వు తెలివి తక్కువ వాడివా? నా దగ్గర యంత్రం కూడా ఉంది. అయితే నువ్వు రోబోట్ బేరన్ వా? ఈ రోజు మీకు న్యాయం చెప్పబోతున్నాను. అంటే నువ్వు అందరికన్నా గొప్ప వాడివా? నేను ఏం మాట్లాడినా ఎగడాలిగా మాట్లాడకండి. అయితే అతనే బలవంతుడన్నమాట. ఏంటి కాదా? నువ్వు చెప్పేది నిజమే, నాకు బలం ఎక్కువే. నేను ఈ భూమి మీదకి 4వ సారి వస్తున్నాను. నా బలం ఏమిటో మర్చిపోయారు, నా పేరు కూడా మీరు మర్చిపోయారు. ఇలా చూడండి బేరన్ గారు, మీరు ప్రతిసారి భూమి మీదకి వచ్చినప్పుడల్లా లక్కీ మ్యాన్ చేతిలో ఓడిపోతుంటారు. ఒకసారి కూడా మీరు గెలవనే లేదు, అందుకే వారికి పేరు కూడా గుర్తులేదు. అవునవును, సరిగ్గా చెప్పావు. ఇదిగో చూడు బట్లర్, నిన్ను ఎవరు వివరణ అడగలేదు, మర్యాదగా నోరు మూసుకో. అది సరే కానీ నువ్వెందుకని మా ఇంటిపై దాడి చేశావు? నీ మాటలన్నీ నేను పూర్తిగా విన్నాను. మీ ఇంటి అడుగున పాతి పెట్టిన విలువైన వస్తువులు నాకు సొంతం కావాలి. అయితే నువ్వు బందిపోటు అన్నమాట. అసలు మేమెందుకని వాటన్నిటిని నీకివ్వాలే? అయితే నన్ను తీసుకోనివ్వరా? ఏమంటున్నావ్? అయితే సరే, నేను మీకు లొంగిపోతాను. అంత త్వరగా మన మాట విన్నాడేంటి? మీకు దీని ప్రభావం ఏమిటో చూపిస్తాను, చూడండి. మీరు చూస్తున్న ఇది సాధారణమైంది కాదు, ఎంతో ప్రతిభావంతమైంది. దీన్ని వాడినట్టయితే ఇది మనల్ని ఈడో కాలానికి సులభంగా తీసుకువెళ్లిపోతుంది. అందుకే దీనికి ఈడో కాలపు ద్రవం అని పేరు పెట్టాం. బట్లర్, ఏమంటున్నారు? ఎందుకు నా మీద కొడుతున్నారు? వద్దు వద్దు, నన్ను వదిలేయండి, వదిలేయండి. అతను మాయమైపోయాడు. ఇప్పుడు నేను కూడా ఈడో కాలానికి వెళ్ళిపోతున్నా. బాస్, ఇతను ఇప్పుడు మాయమయ్యాడు కదా, ఆ నిధంతా ఇతనే తీసుకెళ్లిపోతాడేమో, నాకు అనుమానంగా ఉంది. అవును, మనం కూడా అతని దారిలోనే వెళ్దాం. ఇదిగో ఇది ఇక్కడే ఉంది.
ఒక హీరోగా నేను కూడా వెళ్ళాలి, కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆలోచన మానుకోవాలి. రాను రాను ఇంట్లో దోమల బాధ ఎక్కువైపోతోంది. ఏంటి ఇప్పుడు ఎందుకు ఆవిడ స్ప్రే చేశారు? మిత్రులారా, మనం ఈడో కాలానికి వచ్చినట్టున్నాం చూడండి. నాకు అలాగే అనిపిస్తోంది. ఇలా చూడండి ప్రజలారా, ఈ అందమైన వస్తువుని చూడండి. ఆ సకురా గుర్తు చాలా విలువైంది అనుకుంటాను. మీరు అనుకుంటున్నట్టు నేను మామూలు వాడిని కాదు, నేను ఒక గొప్ప వీరుణ్ణి. అతను ఇక్కడ బంగారు ఆభరణాలు తయారు చేస్తాడు. నాకు అనుమానమే లేదు, మనం వచ్చింది తప్పకుండా ఈడో కాలమే. అరే, అతను చూడడానికి వింతగా ఉన్నాడే. ఆ కనిపించే అతను హీరోనా? అతను పిల్లల్ని మోసుకెళ్తూ ఉంటాడు, అందరితోనూ గొడవ పడతాడు. ఈ వివరాలు ఈ పుస్తకంలో రాసుంది తెలుసా? మెడాచి, నువ్వెప్పుడు ఇవన్నీ కనిపెట్టావు? ఆహా, నేను ఈడో కాలం నాటి హీరోని కలవబోతున్నానన్నమాట. ఏమండి, కొంచెం ఆటోగ్రాఫ్ ఇస్తారా? ఇదిగో తీసుకో తీసుకో. ఇంకొంచెం బాగా నవ్వండి. కానీ ఒక విషయం, ఈ కాలంలో ఫోటో తీయొచ్చో లేదో నేను తీసేస్తున్నాను. నన్ను క్షమించండి, యూడో కాలంలో నిశ్చల ఛాయాచిత్రాలు తీయడానికి అనుమతి లేదు. అవునవును, ఆ కాలంలో ఫోటో తీసుకుంటే ఏదో అవుతుందని వాళ్ళందరి నమ్మకం. కానీ ఆ వ్యక్తి చాలా శక్తివంతుల్లా కనిపిస్తున్నాడు కదూ. ఏంటి? కానీ ఆ పిల్లల్ని ఎత్తుకెళ్లే వ్యక్తి దుస్తులు ఈ ఫోటోలో చాలా వింతగా ఉన్నాయి. కానీ నాకు మాత్రం హీరోలా కనిపిస్తున్నారు. పైగా అతను వేసుకున్న ఆ టోపీ గురించి ఇందులో ఏమీ రాసి లేదు. ఇందులో బండి అతను నడుపుతున్నాడు, కానీ ఇక్కడ ఆ పిల్లాడు నడుపుతున్నాడు. ఇది చాలా వింతగా ఉంది. ఇతనే ఆ శక్తివంతమైన బారాన్. నా వెనకే వెంబడిస్తూ మీరు కూడా ఇక్కడికి వచ్చారా? ఎటు వెళ్ళిపోయి ఉంటాడు? ఏమంటే మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? నాకు నా స్నేహితులంటే చాలా ఇష్టం. అంతేకాకుండా నా స్నేహితుల్ని నేను వదులుకోను. కానీ నిన్ను చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మీరు వచ్చి నా ఫ్రెండ్ లాగే ఉంటే అడిగానులేండి. తనను వదిలే, నీతో నేను స్నేహంగా ఉంటాను. నా వల్ల కావట్లేదు, చాలా నీరసంగా ఉంది. అతను అచ్చం యోచి వాళ్ళ నాన్నగారులా ఉన్నారు. నా అంచనా ప్రకారం అతను యోచి ముత్తాత అయి ఉంటారు. కానీ ఆయన చూస్తే నాకు అలా అనిపించడం లేదు. ఓ, ఆహారం దొరికింది. నే వదలను. నా వల్ల కావడం లేదు, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను గొడవ పడలేను. దయచేసి దాన్ని నాకు ఇచ్చేయి. ఈ రోజు కూడా నాకు ఆహారం దొరకలేదు, నేను నదిలో పడిపోయాను. ఎప్పట్లాగే ఈ రోజు నాకు కలిసి రాలేదు. అయితే ఇక అనుమానం లేదు. మిస్టర్ సమురాయ్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? మీ పేరేంటో కాస్త చెప్తారా? నేనొక లక్కు లేని యూజీరో. అది విషయం, అతను నీ ముత్తాత. అయితే మా ముత్తాత చాలా బీదవారు అనుకుంటా. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అరేరే, ఈవిడ కూడా అచ్చం మీ అమ్మగారిలాగే ఉన్నారు చూడు. చెప్పేది వినండి. విచిత్రంగా ఇద్దరు వచ్చారు. ఈ ఇంటి అడుగు భాగంలో నిధి ఏదైనా ఉందా అని అడిగారు. తర్వాత ఏమైంది? మేము చాలా పేదవాళ్ళం అని చెప్పాను. అతనేమో ఈ ఇల్లు అసలు బాలేదని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. అదిగో అక్కడే ఉన్నారు. అద్భుతం, ఇదే ఆ నిధి కుండ. ఇలా చూడు బారోన్, నేను నిన్ను వాటిని తీసుకెళ్ళనివ్వను. ఏమంటున్నారు? మా ఇంట్లోనే ఈ కుండ దాచిపెట్టబడి ఉండేది. ఏది ఏమైతేనే ఇది నాకే సొంతం. బట్లర్, పద బయలుదేరదాం. వస్తున్నా పదండి.
ఈ నిధి కుండను తీసుకుని నేను ఇక్కడి నుంచి బయలుదేరబోతున్నాను. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని నేను వదులుకోను. నా సత్తా ఏంటో ఈ కాలం వాళ్లకు చూపిస్తాను. ఇలా చూడు, నువ్వెందుకు మా ఇంటి మీదకి ఎక్కాలనుకుంటున్నావు? నీకు అసలు అక్కడేం పని? ఇప్పుడు నేనెవరినో తెలుసుకోండి. నిలువు కళ్ళు కాయ్. కాలం ఏదైనా సరే సూపర్ స్టార్ మ్యాన్ తన సత్తాను నిరూపించుకుంటాడు. ఏ బ్యాలెన్స్ శక్తిమంతుడా, నీ ఆటలు ఈ సూపర్ స్టార్ మ్యాన్ దగ్గర సాగవు. ఇదిగో కాచుకో. నేను ముందే ఊహించాను నువ్వు ఇలా కింద పడిపోతావని. మీరు ఎంత ప్రయత్నించినా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు. ఇప్పుడు చూడు, ఎందుకని ఇప్పుడు ఆ దారాన్ని వదిలేశావు? అవును, ఎలా వదిలాను? అది మన నిధి. తన్నకుండా ఏది చెప్పలేరా? బాస్, ఇప్పుడు మనం మారిపోదామా? నా తడాకా ఏంటో చూపిస్తా, కాచుకోండి. నా బలం ఏంటో నిరూపిస్తాను. నేనే డొరోగే మ్యాన్ని. ప్రజలారా, ఈ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చాడు ఈ డొరోగే మ్యాన్. ఈ కాలంలో అయినది రుచిగా ఉంటే బాగుంటుంది. రెడీ. నేనే లక్కీ మ్యాన్ని, న్యాయానికి మిత్రుణ్ణి, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. వచ్చేసాను లక్కీ మ్యాన్, న్యాయాన్ని కాపాడతాను. ఏ బ్యారోన్, మర్యాదగా దాన్ని నాకు తిరిగి ఇచ్చాయి. లేదు, నేను ఇవ్వను. అనేది నాకే సొంతం. అలాగా, లక్కీ కుకీ బట్టలు నేసేవాళ్ళు. క్షమించండి, నువ్వు నేసిన పై బట్టల భాగం ఎలా ఉందో నాకోసారి చూపించు. సరే సరే. నువ్వు అక్కడేదో చేసావని వాళ్ళు నీ పైన నేరం మోపారు. ఏదో నిధిని వాళ్ళకే తెలియకుండా వాళ్ళ ఇంట్లోంచి నువ్వు తీసుకొచ్చేసావు. అంతేకాకుండా నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. ఎందుకు నా మీద ఇలా నింద మోపుతున్నారు? నేను చెప్పేదంతా నిజం, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను పక్కనున్న కొట్లోనే కొన్నాను. అలాంటప్పుడు నేను దీన్ని దోచుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు నా ముందు అలా అంతా మాట్లాడకూడదు. నువ్వు చేసిన పనిని నిరూపించడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. ఇలా చెడు డొరోగే మ్యాన్, ఆ ఆధారాలను ఇలా పట్రా. అనుమానం లేదు, ఆ పని చేసింది ఇతనే, నా బాస్ బేరాన్. నన్ను నమ్మండి. నీకు ఏమైంది బట్లర్? నన్నే వాళ్లకు పట్టిస్తావా? నన్ను క్షమించండి, నాకు వేరే దారి లేదు. నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా. పర్వాలేదే, ఈడో కాలంలో నా లక్కు పనిచేస్తోంది. నే లక్కీ. నిజంగానే మీరు ఎదురు కొట్టారు. మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఇతనికేదో కాస్త లక్కుందంతే. ఈ కాలంలో కూడా వచ్చి నాతో తమాషాలు చేస్తున్నారా? చెవులోకి నీళ్లు వెళ్ళిపోయాయి. మధ్యాహ్నం మీకు విందు భోజనం ఏర్పాటు చేస్తాను. ఈ రోజు మనందరికీ లక్కుంది. అంత త్వరగా సంతోషపడిపోకండి. అలా చూడండి. నా వల్ల కావడం లేదు, చాలా బరువుగా ఉంది. దీన్ని నేనే తీసుకురావాలా? ఈ రోబోట్ చాలా బాగా కోస్తుంది. దీని పేరే కత్తిరించే రోబోట్. ఈ రోబోట్ దగ్గర ఏమున్నా సరే 2 ముక్కలుగా కోసేస్తుంది. ప్రమాదం లేదు. అయితే 2 మీటర్ల దగ్గరికి వెళ్ళకపోతే ఏం ప్రమాదం ఉండదన్నమాట. అది కదలేకపోయినా 2 మీటర్ల దూరంలో ఉన్న వస్తువులు ఏదైనా కట్ చేస్తుంది. అది కదలదు అని మీరు అనుకుంటున్నారు, కానీ దాన్ని నేను ఈడ్చుకురాగలను. బట్లర్, ఈడ్చుకురా. బాస్, ఇంతకన్నా నాకు శక్తి లేదు, నేను లాగలేకపోతున్నాను. ఏ మోతో రా, ఇద్దరం కలిసి లాగుదాం. అద్భుతం, ఇది చివరికి ఎలాగో కదిలింది. బాస్, మీరు ఇక్కడే నిలబడ్డారంటే మీకు ప్రమాదం. అరే, ఆ విషయం మర్చిపోయాను. లక్కీ మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను ఇందులో పడిపోయాను, నాకు లక్ ఉంది. ఏమిటి, నువ్వు నూతిలో పడిపోయావా? నేను లక్కీ. లక్కే నిన్ను కాపాడింది. ఓసారి ఇలా తిరుగు. ఏమిటిది? నా రోబోట్ దగ్గర నేనే ఇరుక్కుపోయానే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? బాస్, ఏం చేయాలో నన్ను అడుగుతారేంటి బాస్? వద్దు, నన్ను వదిలేయ్.
ఇంకా నయం దాన్ని నేను ఆవేశాను, లేకపోతే ఈ పాటికి అది నా పని పట్టేసి ఉండేది. నేను బతికిపోయాను. ఇప్పుడు ఆ రోబోట్ ను మనం సరైన ప్రదేశానికి లాక్కుంటూ వెళ్ళాలి. నాకు ఎప్పుడు ఇలాంటి పనులు చెప్తారు, నాకు గందరగోళంగా ఉంది. రోబోట్ ఆగిపోయిందా? అయితే ఇదే మంచి సమయం. లక్కీ పంచ్! ఇది ఒక దెబ్బేనా? నేను తప్పించుకున్నాను. ఏదో అనుకోకుండా జరగబోయేలా ఉంది. ఈ రోబోట్ కదలలేదు కదా, ఇప్పుడు ఎలా కదులుతోంది? చెప్పండి. నిన్ను రోబోట్ ని కలిపి ఒక తాడుతో ఓ, కట్టేశారు. అందుకేనా నేను ఇటువైపు వెళితే అది కూడా అటువైపే వస్తోంది. నేను ఇటు తింపేస్తే కానీ అది కుదరదు, ఎందుకంటే గట్టిగా ముళ్ళు వేశాడు. దాన్ని మీరు అదుపులో పెట్టలేరు. అసలు ఎందుకని నువ్వు ఇంత దారుణాన్ని కొడుగట్టావు? లక్కీ మ్యాన్, నువ్వు ఎప్పుడు ఇతరులను చూసి దిగులు పడుతూ ఉంటావు. నేను తయారు చేసిన ఈ మ్యాచింగ్ రోబోట్ చింగ్ చింగ్ చింగ్. ఎలా ఉన్నారు? ఎందుకని కళ్ళ గంతలు కట్టారు? నేను వదలలే. మనిద్దరం ఒక్కటిగా ఉంటాం, వదలను. ఈ మ్యాచింగ్ రోబోట్ ఎవరిని చూసినా సరే వాళ్ళతో పాటే ఉండిపోయి చివరికి వాళ్ళని అంతం చేసి పారేస్తుంది. ఈ రోబోట్ వల్ల నాకు లక్కీ స్టార్ కనపడడం లేదు. నేను ఏమి చేయలేకపోతున్నాను కూడా. వదులు. నీ గురించి నాకు బాగా తెలుసు లక్కీ మ్యాన్. నీ కోసమే నేను ఈ మ్యాచింగ్ రోబోట్ ను సృష్టించాను. ఇప్పుడు నువ్వు అంతమైపోయావు. లక్కీ స్టార్ దయచేసి నన్ను కాపాడు. నువ్వేమంటున్నావు? నా వల్ల కాదు. మీ స్నేహం మధ్యలో నా శక్తి పనిచేయలేదు. నా లక్కీ చెవులు, నా లక్కీ బీమ్ అన్ని మాయమైపోతున్నాయి. నా లక్కీ గుర్తు కూడా. ఇప్పుడు చూడు, ఇక నువ్వు లక్కీ మ్యాన్వి కాదు, బ్యాడ్ లక్కీ మ్యాన్వి. మనిద్దరం ఒకటిగా ఉంటాం. వద్దు, నీకైనా నాకు మంచి స్నేహితులు ఉన్నారు. నన్ను వదిలే. నువ్వు చెప్పింది నా గురించేగా. నేను బాగా ఇరుక్కుపోయానా? బాస్, నన్ను రక్షించండి. దొరకు బాస్, ఎలాగైనా సరే మిమ్మల్ని నేను రక్షిస్తాను. కంగారు పడకండి. ఏంటి నా వల్ల కాలేదు, ఎందుకు ఇలా జరుగుతోంది? అతి త్వరలో పేలి చెదిరిపోతుంది. అరే, ఏమైంది? ఆ మాయా రోబోట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను. ఏమిటిది? నన్ను పట్టుకుంటున్నావా? నేను మీకు వివరిస్తాను. లక్కీ మ్యాన్ కాపాడడానికి డొరోకియా మ్యాన్ చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు, కానీ అతను దగ్గరికి వెళ్ళలేకపోయాడు. డొరోకియా మ్యాన్ రాబర్ట్ కొడుకుని చింపేశాడు. దాని వల్ల లక్కీ స్టార్ కనిపించి లక్కీ మ్యాన్ కి లక్కు వచ్చింది. ఒక పక్క డొరోకియా మ్యాన్ పోరాడుతూనే ఉన్నాడు. ఈలోగా లక్కీ మ్యాన్ రోబోట్ కి గురి పెట్టాడు. అప్పుడు రోబోట్ కి ఎదురుగా బ్యారన్ నిలబడ్డాడు. అందుకే లక్కీ మ్యాన్ వదిలేసి రోబోట్ బ్యారన్ వైపుగా వెళ్ళింది. ప్రమాదకరమైన ఈ రోబోట్ బ్యారన్ స్నేహాన్ని పొందాలని అతని దగ్గరికి సమీపించింది. వద్దు, నన్ను వదిలే. ఆయన తిరిగి మళ్ళీ భూమి మీదకి రావడానికి గంట సేపు పడుతుంది. ఇంతలోపు దీంట్లో ఏముందో చూస్తా. అంత తీపి పదార్థాలే. చాక్లెట్ అయితే ఏంటి, బాగా లాగించేస్తాను. అయ్యో, ఖాళీ అయిపోయింది. చూసారా? అందులో ఏముంది? దీని లోపల ఏమీ లేదు, అంత ఖాళీగానే ఉంది. నువ్వేమంటున్నావు? ఈ నిధి కుండలో మేము ఎన్నో రకాల తీపి పదార్థాలు దాచి ఉంచాం. అవన్నీ ఎక్కడికి పోయాయి చెప్పు. ఏంటి తీపి ఏంటి పదార్థాలు? ఆవిడా ఓ, ఇందులో ఉన్నవన్నీ కనిపించట్లేదు. ఇది ఖాళీగా ఉంది. అది మరేం లేదు, నేను బాగా ఆకలిగా ఉండడంతో మొత్తం తినేసాను. అన్నీ తినేసావా? ఇది చాలా దారుణం. ఇక ఈ కుండ నాకు అవసరం లేదు. నేను చెప్పేది వినండి. ఎందుకు కొండని రోడ్డు మీద పగలగొట్టారు? చిన్నపిల్లలు నడిస్తే కాళ్ళకు గుచ్చుకుంటాయి కదా, ఆ మాత్రం తెలీదా? ఓ, దయచేసి నన్ను క్షమించు. పగిలిపోయిన ఆ ముక్కల్ని కొయ్యి తీసి పాతి పెట్టండి. అర్థమైందా? ఉమ్. ఈ అద్భుతమైన మధ్యాహ్నం వేళలో పగిలి ముక్కలైపోయిన కుండని భూమిలో దాచిపెట్టాను. పగిలిపోయిన కుండల్ని భూమి కింద దాచిపెట్టినట్టు ఆ డైరీలో కూడా అలాగే రాసుంది. పగిలిపోయిన కుండని ఇలా కూడా దాచిపెట్టొచ్చు.
పగిలిపోయిన కుండనా? ఇదేమిటి? లక్కీ మ్యాన్, డొరేకి మ్యాన్, మీరెందుకు ఈ కాలానికి వచ్చారు? అవును కదా, మనం ఎందుకని వచ్చాం? అయితే మనం తిరిగి వెళ్ళిపోవాలా? సరే సరే, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నిజానికి నాకు ఈ కాలమే నచ్చింది. లక్కీ మ్యాన్, డొరేకి మ్యాన్, మీ తలకి ఏమయ్యింది? అరే రే, నా మీద స్ప్రేని సరిగ్గా చల్లలేదనుకుంటా. నేను నా భీమిని అక్కడే వదిలేసి వచ్చేసారా. ఇప్పుడేం చెయ్యను? నిజంగా ఈ కాలంలో కూడా చాలా బాగుంది కదా. సరిగ్గా చూశారు.ラッキークッキー時代劇じゃあるまいし、なんで忍者の宇宙人なんか出てくるわけ？やだな僕、こんなやつと戦うの。だってなんかいっぱい修行とかしてて強そうじゃない？よし、こういう時はルクマン、まずは君がお手合わせしてあげなきゃい。次回忍者マンでアラッキー、お楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋は部が子豚のように花を鳴らし、恋は部が子豚のようにお尻を振って